తమ ప్రాణం కంటే ప్రభులో జీవించేటువంటి జీవితం గొప్పదని ఆశించి వారి యొక్క జీవితాలను కొనసాగించారు. దాంట్లో భాగంగా మనం పరిశీలించినప్పుడు అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో పౌలు శీలను చెరసాలలో వేశారు. అప్పుడు వాళ్ళు ప్రభులో ఆనందించటము, ప్రభుని హత్తుకొని ఉండటము అనేది మనం ఇక్కడ పరిశీలించగలం. అంటే శ్రమలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏం చెయ్యాలి, ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది అపోస్తల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మన జీవితాల్లో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మనకి తటస్థపడినప్పుడు కుంగిపోతాము, దిగులు పడతాము, చింతనాక్రాంతులమవుతాము, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడతాయి. అయితే వాటిని అధిగమించేటువంటి శక్తి, వాటి నుండి మనము దేవుని యొక్క ఆదరణ కోరుకునేటువంటి పరిస్థితిని ఆ రోజునటువంటి అపోస్తలు ఆదిమ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు.